హలో స్టూడెంట్స్, ఇవాళ 30 ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మనము జీడిపి గ్రోత్ రేట్ క్వికెన్స్ టు 5 క్వార్టర్ హై ఆఫ్ 7.8% అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే, ఆర్బీఐ ఇండియా యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ 2024 అండ్ 2025 గాను 7% గా ప్రొజెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే 7.8% వచ్చిందనమాట. సో ఇది ఈ కాంటెక్స్ట్ లో మనము అసలు ఎందుకని చెప్పి ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ డ్రైవ్ అయింది అండ్ దాంతో పాటు ఉన్నటువంటి ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్ అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ చెప్పాం కదా, 2024 అండ్ 2025 కి 7% రియల్ జీడిపి ప్రొజెక్ట్ చేయడం జరిగింది ఆర్బీఐ. మనం Q1 2025 2026 లో చూసుకున్నట్టయితే గ్రోత్ 7.8% గా ఉందన్నమాట. ఆర్బీఐ 6.5% గా ఫోర్కాస్ట్ చేసింది బికాస్ ఆఫ్ యుఎస్ టారిఫ్స్ కానివ్వండి, గ్లోబల్ అన్సర్టైనిటీస్ కానివ్వండి. కానీ ఇండియా యొక్క గ్రోత్ అండ్ దాంతో పాటు ఇండియా యొక్క సెక్టోరల్ రెసిలియన్స్ అర్థమవుతుంది, 7.8% చూపించింది అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ సర్వీసెస్ సెక్టర్ లో ఉన్నటువంటివి స్ట్రాంగ్ డ్రైవర్స్ గా ఉన్నాయి. మనము ఎందుకని చెప్పేసి ఇండియాస్ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది డ్రైవ్ అయింది అనేది చూద్దాము. ఫస్ట్ మేజర్ రీజన్ ఏంటంటే స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్. సో లార్జ్ కన్జ్యూమర్ బేస్ ఉండడం వల్ల ఇండియా కన్జంప్షన్ డ్రైవెన్ గా ఉంది. అంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంటాం. సో దాని వల్ల ఏమవుతుంది అంటే ఎకానమీ స్పర్ అవుతుంది. అండ్ దాంతో పాటు గ్లోబల్ స్లో డౌన్ అవుతున్న టైంలో కూడా ఇండియా యొక్క ప్రైవేట్ కన్జంప్షన్ ఏదైతే ఉందో అది 3.5% కి పెరిగిందంట. ఎంత? 3.5% నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 24 లో ఫెస్టివల్ డిమాండ్ కానివ్వండి, ట్యాక్స్ రిలీఫ్స్ కానివ్వండి, ఓవరాల్ కి ఈ మూమెంటమ్ ని సస్టైన్ చేయబోతున్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సర్వీసెస్ లెడ్ ఎక్స్పాన్షన్. సర్వీసెస్ లో స్పెసిఫిక్ గా 2025-2026 ఫస్ట్ క్వార్టర్ లో చూసుకున్నట్టయితే మనం 9.3% పెరిగింది. అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే ఐటీ ఎక్స్పోర్ట్స్ దాదాపు 200 బిలియన్ పెరిగాయి. సో ఓవరాల్ గా కాంపిటేటివ్నెస్ అనేది పెరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫేవరబుల్ డెమోగ్రాఫిక్స్. డెమోగ్రాఫిక్ డివిడెంట్ లో చూసుకున్నట్టయితే మీడియన్ ఏజ్ 28.8 ఇయర్స్ గా ఉంది. అండ్ డెమోగ్రాఫిక్ డివిడెంట్ గురించి టాపిక్ అర్థం చేసుకోవాలంటే నిన్నటి ఆర్టికల్లోనే మన డెమోగ్రఫిక్ డివిడెంట్ గురించి ఇష్యూస్, ఛాలెంజెస్ అన్ని డిస్కస్ చేసుకున్నాం నిన్న హిందూ న్యూస్ అనాలిసిస్ లో. ప్లీజ్ లుక్ ఎట్ ఇట్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దాంతో పాటుగా డైవర్సిఫైడ్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ గ్రోత్ ఇంజనీరింగ్ రూట్స్ లో వచ్చింది. అండ్ దాంతో పాటుగా టెక్స్టైల్స్ లో చూసుకున్నట్టయితే గ్రోత్ అనేది తగ్గింది. కానీ ఓవరాల్ గా మనకి ఈ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి రెసిలియంట్ గా ఉన్నాయి, యుఎస్ యొక్క టారిఫ్స్ ఉన్నా సరే. అండ్ నెక్స్ట్ ఇంకోటి పాలసీ రిఫార్మ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పుష్. స్పెసిఫిక్ గా మనం పాలసీ రిఫార్మ్స్ చూసుకున్నట్లయితే జిఎస్టీ తీసుకొచ్చాము, దాంతో పాటు ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ తీసుకొచ్చాము, అండ్ పిఎల్ఐ స్కీమ్స్ తీసుకొచ్చాము. సో ఇవన్నీ ఓవరాల్ గా ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ని పెంచాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ రీబౌండ్ అవడానికి చాలా ఉపయోగపడినాయి ఇవన్నీ. అండ్ దాంతో పాటు యాపిల్ ఈ పిఎల్ఐ స్కీమ్ కింద ఎక్స్పాన్షన్ చేయడం వల్ల ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మేకర్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అనేది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద చేయడం జరిగింది. దాదాపు 1.4 ట్రిలియన్ వరకు ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పేసి మనీని పుష్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఇండియా యూపీఐ చూసుకున్నట్టయితే 10 బిలియన్ మంత్లీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఇండియాలో. 10 బిలియన్ మంత్లీ ట్రాన్సాక్షన్స్. అండ్ దాంతో పాటుగా టెక్నాలజీ లైక్ గవర్నెన్స్ మోడల్స్, సో ఇవన్నీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా పుష్ చేసింది. అండ్ అదే కాకుండా ఫినాన్షియల్ అండ్ ఆల్సో మానిటరీ స్టెబిలిటీ కూడా పెరిగింది అనమాట. దీనికి మేజర్ మనం చూసుకున్నట్టయితే డెప్ట్ టు జీడిపి రేషియో అనేది తగ్గడము, ఇన్ఫ్లేషన్ తగ్గడము, అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఆర్బీఐ క్యాలిబ్రేటెడ్ పాలసీస్ వల్ల ఓవరాల్ గా ఎకనామిక్ గ్రోత్ అనేది ముందుకెళ్ళింది. పొటెన్షియల్ రిస్క్స్ ఏంటి అనేవి కూడా చూద్దాం అనమాట. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే జాబ్లెస్ గ్రోత్. ఇక్కడ మనం జీడిపి గ్రోత్ పెరుగుతుంది అంటున్నాము, అదే ప్రపోర్షన్ లో జాబ్స్ పెరుగుతున్నాయా, అదే ప్రపోర్షన్ లో జాబ్స్ ట్రాన్స్లేట్ అవుతుందా అంటే లేదు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8.1% లో ఉంది. ఇది సిఎంఐ వాళ్ళు ఇచ్చినటువంటి స్టడీ. అండ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 12.4% ఉందన్నమాట. ఇది పిఎల్ఎఫ్ఎస్ ఇచ్చినటువంటి స్టడీ రిపోర్ట్. అండ్ ఇన్ఈక్వాలిటీ హైయెస్ట్ స్టార్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఇంకా మనకి తెలిసిందే ఆక్స్ఫామ్ రిపోర్ట్. టాప్ 1% దాదాపు 40% ఆఫ్ ద వెల్త్ హోల్డ్ చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఆక్స్ఫామ్ చెప్పింది, సిఇఓస్ ఉంటారు కదా, అంటే పెద్ద పెద్ద ఉద్యోగులు, వాళ్ళు దాదాపు 1500 టైమ్స్ మోర్ దెన్ యావరేజ్ వర్కర్ ఎర్న్ చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్ గా ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. ఇది ఫస్ట్ పొటెన్షియల్ రిస్క్. రెండోది ఎక్స్టర్నల్ సెక్టర్ ప్రెషర్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ 24 లో ఎక్స్పోర్ట్స్ అనేవి 3% పడిపోయాయి. ట్రేడ్ డెఫిసిట్ కూడా పెరిగింది. స్పెసిఫిక్ గా 19.1 బిలియన్ వరకు ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది. అండ్ దాంతో పాటు యుఎస్ఏ ఎలక్ట్రానిక్స్ మీద, స్టీల్ మీద, ఆటో పార్ట్స్ మీద, వాటి మీద టారిఫ్స్ అనేవి పెంచింది. ఆ తర్వాత కూడా కొంచెం వీక్ రికవరీ అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట ఎక్స్టర్నల్ డిమాండ్ విషయంలో. అండ్ ఇంకా మనకి వెస్ట్రన్ ఏ కంట్రీస్ లో డిమాండ్ తగ్గడం వల్ల టెక్స్టైల్ సెక్టర్ లో కూడా డిమాండ్ అనేది తగ్గింది. ఓవరాల్ గా ఎక్స్టర్నల్ సెక్టర్ లో ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గడం మనం గమనించవచ్చు.
మూడోది వచ్చినప్పుడు అగ్రికల్చర్ అండ్ మాన్సూన్ డిపెండెన్స్. ఫైనాన్షియల్ 25 లో అగ్రికల్చర్ చూసుకుంటే ఓన్లీ 3.7% పెరిగిందనమాట గ్రోత్ వచ్చేటప్పటికి. ఎరాటిక్ మాన్సూన్స్ అండ్ దాంతో పాటుగా క్లైమేట్ చేంజ్ ఇవన్నీ రూరల్ ఎకానమీని, రూరల్ ఇన్కమ్స్ ని థ్రెటన్ చేస్తూనే ఉన్నాయి. ఇంకా స్పెసిఫిక్ గా చూడాలి అంటే 2022లో వచ్చినటువంటి హీట్ వేవ్స్ కానివ్వండి, లేదా వస్తున్నటువంటి ఫ్లడ్స్ కానివ్వండి, ఓవరాల్ గా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని బాగా దెబ్బతీస్తాయి. తర్వాత వచ్చేటప్పటికి క్లైమేట్ చేంజ్ రిస్క్. ఆర్బీఐ ఒక డేటా ప్రకారం ఏం చెప్తుంది అంటే బై 2030 క్లైమేట్ చేంజ్ వల్ల దాదాపు 4.5% ఆఫ్ ద జీడిపి రిస్క్ లో ఉంది అని చెప్తుంది అనమాట. మనం రీసెంట్ గా చూడొచ్చు హిమాచల్ ప్రదేశ్ లో వచ్చినటువంటి ఫ్లడ్స్ లో దాదాపు 10,000 కోట్ల నష్టం. అండ్ అదే కాకుండా ఇండియా ఈ ఫ్లడ్ వలనరబిలిటీస్ కి ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫిజికల్ స్ట్రెయిన్స్. సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది రైజ్ అవుతుంది, కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా స్లగిష్ గానే ఉంది, ఇంకా రైజ్ అవ్వట్లేదు అనమాట. సో ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఎక్స్పాన్షన్ జరగాలి అంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ తో పాటు ప్రైవేట్ ఎక్స్పెండిచర్ కూడా పెరగాలి. సో ప్రైవేట్ ఎక్స్పెండిచర్ పెరగకపోవడం వల్ల లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది మనం అబ్జర్వ్ చేయలేకపోతున్నాం అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెక్టోరల్ స్పెషాలిటీస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని సెక్టర్స్ అనీవెన్ గా రికవరీ అవ్వలేదు అనమాట. స్పెసిఫిక్ గా యూటిలిటీస్ చూసుకున్నట్టయితే ఓన్లీ 0.5% రికవరీ అనేది గమనించాము. లాస్ట్ ఇయర్ 10.2% వరకు ఉన్నట్టయితే పవర్ షార్టేజెస్ అండ్ ట్రాన్స్మిషన్ లాసెస్ ఇవన్నీ క్లియర్ గా ఇంకా ఉంటూనే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఒకసారి ఫార్వర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, దాంతో పాటు స్కిల్లింగ్, ఈ రెండు ఇంపార్టెంట్ వే ఫార్వర్డ్ అనమాట. సో లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అంటే ఎంఎస్ఎంఈస్ కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, సో ఇలాంటి వాటిలో ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయగలగాలి. అండ్ దాంతో పాటు ఇంక్లూజివ్ గ్రోత్. సో ఇది ఎలా వస్తుంది, అందరికీ ఎలా ఇంక్లూజివ్ గా గ్రోత్ వస్తుంది అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అండ్ దాంతో పాటు నరేగా 3.2 ఎక్స్పాండ్ చేయడం వల్ల మనం ఇంక్లూజివ్ గ్రోత్ ని సాధించవచ్చు. అండ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్. యుఎస్ఏ ఆర్ చైనా ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్ మీదే కాకుండా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది డిఫరెంట్ కంట్రీస్ తో. ఎగ్జాంపుల్ యూఏఈతో సిఈపిఏ చేసాం మనం, యూతో టాక్స్ లో ఉన్నాం, యూకేతో కూడా టాక్స్ లో ఉన్నాం మనము. సో ఇలా ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ని ట్రేడ్ ని డైవర్సిఫై చేసుకోవడం వల్ల పొందాలి. అండ్ దాంతో పాటుగా హై వాల్యూ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, వాటిని ఎక్కువగా పుష్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు లాజిస్టిక్స్ కూడా పుష్ చేయాల్సి ఉంటుంది పిఎం గతిశక్తి కింద. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్. క్లైమేట్ స్మార్ట్ ఫార్మింగ్, క్రాప్ డైవర్సిఫికేషన్ అండ్ దాంతోపాటు పిఎం కుసుమ్, పిఎం కృషి సించాయి యోజన, సో స్ట్రాంగ్ క్రాప్ ఇన్సూరెన్స్. సో ఇలా అగ్రికల్చర్ ని కూడా మనం ఉన్నటువంటి స్కీమ్స్ ద్వారా పుష్ చేసుకుంటాము. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రివైవల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని ఎలా తీసుకొస్తాము, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల, దాంతో పాటు క్లియరెన్సెస్ ఫాస్ట్ గా ఇవ్వడం వల్ల, గిఫ్ట్ సిటీస్ అని చెప్పేసి బ్యాంకింగ్ రిఫార్మ్స్, వీటన్నిటి వల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది రివైవల్ చేస్తాము. అండ్ దాంతో పాటుగా ఫిజికల్ ప్రూడెన్స్. ఇక్కడ ఏంటి అంటే గ్రోత్ ఓరియంటెడ్ స్పెండింగ్ అండ్ దాంతో పాటుగా ఏదైతే ఓరియంటెడ్ గా ఉంటుందో దానికి మనం ఫిజికల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. దాంతో పాటు గ్రీన్ అండ్ డిజిటల్ గ్రోత్. రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ అనేది 500 గిగావాట్స్ బై 2030 అని మనం పెట్టుకున్నాం. సో దానికి ఈవీ అడాప్షన్, సర్క్యులర్ ఎకానమీ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఇండియా ఫార్వర్డ్. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇండియా గ్రోత్ అనేది డొమెస్టిక్ డిమాండ్, డిజిటలైజేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క రివైవల్ వల్ల గ్రోత్ అవుతుంది. అండ్ ఈ మొమెంటమ్ ని మనం ఇంకా సస్టైన్ చేయాలి అంటే ఈ జాబ్లెస్ గ్రోత్ ని, ఇంక్లూజివిటీ లేకుండా ఉన్నటువంటి గ్రోత్ ని, వీటన్నింటినీ ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనివల్ల అమృత్ కాల్ విజన్ ని మనం అచీవ్ చేయగలుగుతాము. ఇది ఫస్ట్ ఆర్టికల్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జపాన్ రిలేషన్స్ మనకి ఇంకా న్యూస్ లో ఉన్నాయన్నమాట. ఇండియా టు బికమ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, పిఎం ట్వీక్స్ ఆఫ్టర్ ట్రంప్స్ స్వైప్. ఇక్కడ మనం చూసుకున్న థింగ్ ఇండియా జపాన్ రిలేషన్స్. సో బేసిక్ గా ఇండియా జపాన్ స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ కింద అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది వాటి యొక్క రిలేషన్స్ ని. 2020లో టోక్యో యాన్యువల్ సమిట్ లో ఇది రీఫ్రేమ్ చేశారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ గ్రోత్ డైమెన్షన్స్ ఏంటి ఇండియా అండ్ జపాన్ కి మనం చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ దాదాపు 40 బిలియన్ ఉంది ఇప్పటి వరకు. అండ్ దాంతో పాటు మనం చూసుకున్నట్టయితే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా జపాన్ జేబీఐసి ఇండియా టాప్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా ఉంది జేబీఐసి. అండ్ దాంతో పాటు ఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఒక కార్పొరేషన్ కూడా ఇండియా ఎస్ఎంఈ ఫోరం ద్వారా ముందుకెళ్తుంది. అండ్ దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చూసుకుంటే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఇండియాకి జపాన్ కి మధ్యలో, ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, అండ్ దాంతో పాటు డిజిటల్ ఏఐ ఇండియా, ఇండియా జపాన్ ఏఐ ఇనిషియేటివ్. సో ఓవరాల్ గా ఏఐ అండ్ స్టార్ట్అప్స్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఎకనామిక్ డైమెన్షన్. సప్లై చైన్ రెసిలియన్స్ మనం చూసుకున్నట్టయితే ఎకనామిక్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అనేది ఉందన్నమాట. సో క్రిటికల్ మినరల్స్, ఫార్మా, సెమీ కండక్టర్స్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. అండ్ దాంతో పాటు చైనా +1 స్ట్రాటజీ. చైనా కాకుండా ఈ సప్లై చైన్స్ ని డైవర్సిఫై చేయాలి. సో దాని వల్ల చైనా మీద ఉన్నటువంటి ఓవర్ డిపెండెన్స్ తగ్గుతుంది అనేటటువంటి ఆలోచన. ఇంకోటి ఎస్సీఆర్ఐ 2021 ఇండియా జపాన్ ఆస్ట్రేలియా రెసిలియంట్ సప్లై చైన్స్ కోసం తీసుకొచ్చినటువంటి పార్ట్నర్షిప్ ఇది ఎస్సీఆర్ఐ.
ఇంకొకటి క్వాడ్, ఇండో పసిఫిక్ రీజియన్ లో సెమీ కండక్టర్ అండ్ ఫార్మా నెట్వర్క్స్ ని స్ట్రెంగ్ చేస్తుంది మనకి క్వాడ్ లో. అండ్ ఇంకా దాంతో పాటుగా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మొబిలిటీ 5 lakh ఎక్స్చేంజెస్ ప్లాన్ చేశాము. అండ్ తర్వాత 50,000 ఇండియన్ వర్కర్స్ జపాన్ లో 5 years గా ఉంటున్నారు అనమాట. సో ఓవరాల్ గా ఇండియాస్ జాబ్స్ అండ్ జపాన్స్ ఏజింగ్ పాపులేషన్ రెండింటికి ఒక సొల్యూషన్ గా. నెక్స్ట్ స్ట్రాటజిక్ అండ్ రీజనల్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రీన్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఫైనాన్స్ కి జాయింట్ క్రెడిట్ మెకానిజమ్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫండ్స్ ఇవ్వడము. ఇండియా యొక్క 500 గిగావాట్ టార్గెట్ ఏదైతే ఉందో దానికి ఎయిడ్ చేస్తుంది. అండ్ దాంతో పాటుగా ఇండో పసిఫిక్ విజన్, స్పెసిఫిక్ గా ఇండో పసిఫిక్ లో షేర్డ్ కమిట్మెంట్ అండ్ దాంతో పాటు చైనా యొక్క అసర్టివ్నెస్ ఉంటుంది కదా, దాన్ని ట్యాకిల్ చేస్తున్నాము. అండ్ దాంతో పాటుగా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్, మల్బార్ నేవల్ ఎక్సర్సైజెస్, ఇండియా జపాన్ యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా ఉంటాయి. అండ్ దాంతో పాటుగా ఏఎస్సిఏ అంటే అక్విజిషన్ అండ్ క్రాస్ సర్వీస్ ఇంక్రిమెంట్ అంటారు అనమాట, డిఫెన్స్ అండ్ లాజిస్టిక్ షేరింగ్ లో. అండ్ దాంతో పాటుగా మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఇవన్నీ స్ట్రాటజిక్ అండ్ రీజనల్ సిగ్నిఫికెన్స్ లో ఉన్నాయన్నమాట. మనం చూసుకున్నట్టయితే ఇండియా అండ్ జపాన్ ఒక రిలేషన్షిప్ లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? సో ఫస్ట్ ఫార్మోస్ట్ ఛాలెంజ్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్. దాదాపు 23 బిలియన్ ట్రేడ్ అనేది ఉందన్నమాట. అదే ఇండియా చైనా చూసుకుంటే 136 బిలియన్ ఉంది. అండ్ ఇండియా రా మెటీరియల్స్ నేమో ఎక్స్పోర్ట్ చేస్తుంది అండ్ ఇంపోర్టింగ్ హై వాల్యూ గూడ్స్ ఉండటం వల్ల ఇంత తక్కువ ట్రేడ్ డెఫిసిట్ కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ డిలేస్, ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కానివ్వండి. సో ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ప్రీవియస్ గా మనం అనుకున్నటువంటి టైం 2023 అది 2028 కి డిలే అయింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జియో పొలిటికల్ డైవర్జెన్స్, జపాన్ రష్యా మీద శాంక్షన్స్ కానివ్వండి, ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి ఇంకా రష్యా నుంచి తీసుకుని డిపెండ్ అవ్వడము. సో క్వాడ్ లో ఫ్రిక్షన్ అనేది డెవలప్ అయింది. ఆ తర్వాత డొమెస్టిక్ బాటిల్ నెక్స్ట్, లాజిస్టిక్స్ కాస్ట్ ఎక్కువగా ఉండడం ఇండియాలో దాదాపు 14% ఆఫ్ ద జీడిపి ఉంటుంది. అదే ఓఈసీడీ కంట్రీస్ లో చూసుకుంటే జస్ట్ 8 నుంచి 9% మాత్రమే ఉంటుంది అనమాట. ఇండియా వరల్డ్ బ్యాంక్ యొక్క లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 లో చూసుకుంటే 38 ర్యాంక్ చేసింది, జపాన్ 5th ఉంది. సో నెక్స్ట్ లో సిఈపిఏ యూటిలైజేషన్, టారిఫ్ కట్ చేసినంత మాత్రాన ట్రేడ్ అనేది బూస్ట్ అవ్వదు అనమాట. 2019 లో ఇవి అండర్ పర్ఫార్మెన్స్, ఈ సిఈపిఏ యొక్క అండర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంపిటీషన్ ఫ్రమ్ ఆసియాన్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే జపాన్, వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్, సో వీటిలో కూడా డైవర్సిఫై చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తుంది అనమాట ట్రేడ్ ని. చైనా ఎగ్జిట్ సబ్సిడీ అని చెప్పేసి, సో అవి ఎక్కువగా ఆసియాన్ కంట్రీస్ ని ఫేవర్ చేస్తున్నాయి, నాట్ ఇండియా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్ ఫర్ జపాన్ అండ్ ఇండియా పార్ట్నర్షిప్. సో ఫస్ట్ ఇంటర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాస్ట్ ట్రాక్ చేయాలి, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్. సో ఏవైతే మనం ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ అనుకున్నామో, సో వీటన్నిటి వల్ల ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ న్యూ ఏజ్ సెక్టర్స్ లోకి ఎక్స్పాండ్ అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్ కానివ్వండి, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, రోబోటిక్స్ ఇలాంటివి. అండ్ దాంతో పాటు స్కిల్ అలైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఇండియా యూత్ దాంతో పాటు ఇండియా యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్, దాంతో పాటు జపాన్ యొక్క ఏజింగ్ పాపులేషన్, ఈ రెండింటిని బ్యాలెన్స్ అవుట్ చేస్తుంది. అండ్ దాంతో పాటుగా సిసిపిఏ ద్వారా మనం ట్రేడ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. అండ్ ఇంకా క్వాడ్ అండ్ ట్రైలేటర్ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఆర్ఐ, క్వాడ్, క్రిటికల్ మినరల్స్ మిషన్, సో వీటన్నిటి మీద ఓవరాల్ గా జపాన్ యొక్క క్యాపిటల్ అండ్ టెక్నాలజీ, దాంతోపాటు ఇండియా యొక్క మార్కెట్ అండ్ మ్యాన్ పవర్ ఇండో పసిఫిక్ ప్రాస్పెరిటీకి డ్రైవర్స్ గా ఉంటున్నాయి అనమాట. వచ్చేటప్పటికి మనకి ఇన్ అన్స్టేబుల్ వరల్డ్ ఎనర్జీ సావర్నిటీ ఈజ్. సో ఇక్కడ ఎనర్జీ సావర్నిటీ బియాండ్ ద ఎనర్జీ సెక్యూరిటీ అని చెప్పడం జరిగింది అనమాట. ఒక్కసారి ఎనర్జీ అనేది ఏంటి అంటే ఎకానమీకి లైఫ్ బ్లడ్ లాంటిది. ఇండియా దాదాపు 85% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ డిపెండెన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు 50% ఆఫ్ నేచురల్ గ్యాస్ ఇంపోర్ట్ డిపెండెన్స్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఎకనామిక్, స్ట్రాటజిక్ అండ్ సిస్టమిక్ వనరబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చూసుకున్నట్టయితే ఎనర్జీ సావరిటీ ఎందుకు ఇండియాకి ఇంపార్టెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాం కదా, 85% ఆఫ్ ద ఆయిల్, 50% ఆఫ్ ద నేచురల్ గ్యాస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దీనివల్ల వనరబిలిటీస్ అనేవి పెరుగుతాయి. అండ్ సోర్సింగ్ కూడా డైవర్సిఫైడ్ చేసుకోలేకపోవడం వల్ల, అంటే మాక్సిమం సోర్సింగ్ రష్యా, యుఎస్, ఆఫ్రికా నుంచి చేస్తున్నాం. సో దీనివల్ల పాలసీ ఫ్రీడమ్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఈ రెండు ఉండాలి అంటే, స్ట్రాటజిక్ అటానమీ ఉండాలి అంటే ఎనర్జీ మీద మనకి సావర్నిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎకనామిక్ స్టెబిలిటీ, ఆయిల్ ప్రైసెస్ షాక్ అయినా, ఇక్కడ ఓవరాల్ గా వరల్డ్ ఎక్కడ ఆయిల్ ప్రైస్ షాక్ అయినా సరే మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది, కరెంట్ ఎక్విప్మెంట్ డెఫిసిట్. అండ్ దాంతో పాటు ఎథనాల్ బ్లెండింగ్ దాదాపు 92,000 కోట్లు సేవ్ చేసింది అనమాట ఫారెస్ట్ అవుట్ఫ్లోని. సో దీనికోసం అని చెప్పేసి మనకి ఫారెస్ట్ అవుట్ఫ్లోస్ తగ్గించుకోవడానికి అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ కోసం అని చెప్పేసి ఎనర్జీ సావర్నిటీ ఉండాలి. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కి మనం ఆల్రెడీ నెట్ జీరో బై 2070 ప్లాన్ చేసాము, 500 GW బై 2030 ప్లాన్ చేసాము. సో వీటి కోసం ఐఎస్ఏ తీసుకొచ్చాము, బాడ్లాలో సోలార్ పార్క్ పెట్టాము. సో ఓవరాల్ గా ఇవన్నీ ఎనర్జీ సావర్నిటీకి హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ డీసెంట్రలైజేషన్ అండ్ ఎంపవర్మెంట్, పిఎం కుసుమ్ ద్వారా ఇస్తున్నటువంటి సోలార్ పంప్స్ వల్ల ఫార్మర్స్ సేవింగ్స్ పెరుగుతాయి. దాంతో పాటు బయో సిఎన్జి, సతత్ ఇనిషియేటివ్, రూరల్ ఇన్కమ్ అనేది ఆర్గ్యుమెంట్ అవుతుంది. అండ్ నేషనల్ సెక్యూరిటీ యాంగిల్ లో కూడా చూసుకున్నట్టయితే రిలయబుల్ ఎనర్జీ ఉన్నట్టయితే డిఫెన్స్, రైల్వేస్, హాస్పిటల్స్ కి. సో అండ్ దాంతో పాటుగా స్మార్ట్ గ్రిడ్ మిషన్, బ్లాక్ అవుట్స్ కానివ్వండి, సైబర్ రిస్క్, సో వీటన్నిటికీ రెసిలియంట్ గా ఉంటుందన్నమాట. ఇది ఎనర్జీ సావర్నిటీ యొక్క ఇంపార్టెన్స్.
మనం చూసుకున్నట్లయితే ఈ ఎనర్జీ సావరెనిటీ అచీవ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? ఆల్రెడీ చెప్పాము. హై ఇంపోర్ట్ డిపెండెన్స్. దాదాపు 85% ఆఫ్ ద క్రూడ్, 50% ఆఫ్ నేచురల్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుంటాము. అంటే ఎంత? $170 బిలియన్ ఇంపోర్ట్. అండ్ దాంతోపాటు ఎల్ఎన్జీ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో అవి గుజరాత్, మహారాష్ట్రలోనే ఎక్కువ టెర్మినల్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల రీజనల్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మేజర్ ఛాలెంజ్ అది. రెండోది ట్రాన్సిషన్ కాస్ట్. బేసిక్ గా రెన్యూబుల్స్ ఉన్నాయి కదా, రెన్యూబుల్స్ లో ఇంకా ట్రాన్సిషన్ ఉన్నా సరే మనకి కోల్ బ్యాకప్ దాదాపు 70% ఆఫ్ ద పవర్ కోల్ మీదే నడుస్తుంది అనమాట. అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ కట్టాలన్నా ఇవన్నీ కాస్ట్లీ అఫైర్స్. నెక్స్ట్ టెక్నాలజికల్ డిపెండెన్స్. 80% ఆఫ్ ద సోలార్ మాడ్యూల్స్, 70% ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఇవన్నీ చైనా నుంచే మనం డిపెండెన్స్ తీసుకుంటాము. అండ్ కోవిడ్-19 లో మనం ఈ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ఇంకా ఎక్కువగా అబ్జర్వ్ చేసాం అనమాట. టెక్నాలజికల్ గా రా మెటీరియల్స్ మీద కూడా మనకి ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ రిసోర్స్ కన్స్ట్రెయిన్స్. ఆయిల్ కానీ, గ్లాస్ కానీ, క్రిటికల్ మినరల్స్ కానీ, సో ఓవరాల్ గా మన దగ్గర తక్కువ రిజర్వ్స్ ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ లో లిథియం ఉంది, బట్ ఇట్ ఈస్ లిటిల్ అండర్ డెవలప్డ్ అనమాట. కోబాల్, నికెల్ ఇంపోర్ట్స్, లిథియం ఇంపోర్ట్స్ ఇవన్నిటి మీద మనం డిపెండెన్స్ అనేది ఉందన్నమాట, ఇంపోర్ట్ డిపెండెన్స్. నెక్స్ట్ పాలసీ అండ్ ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్. ల్యాండ్ కానివ్వండి, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ కానివ్వండి, డిస్కామ్స్ కానివ్వండి, ఇంకా ప్రాజెక్ట్స్ స్టాల్లోనే ఉన్నాయి. అండ్ దాంతోపాటు రాజస్థాన్, గుజరాత్ లో సోలార్ పవర్ డిలేస్ కూడా ఉన్నాయన్నమాట క్లియరెన్సెస్ ద్వారా. ఇవన్నీ ఎనర్జీ సావరెనిటీ అచీవ్ చేయడానికి. సో గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఫస్ట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023లో తీసుకొచ్చింది. 5 MMT టార్గెట్ పెట్టుకుంది 2030 కల్లా. పిఎల్ఐ స్కీమ్స్ తీసుకొచ్చింది సోలార్ కి అండ్ బ్యాటరీస్ కి, ఈవీస్ కి ఆత్మనిర్భర్ భారత్ కింద. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ 20% బై 2025 E20 ఫ్యూయల్ ని తీసుకొచ్చింది ఇథనాల్ బ్లెండింగ్ కి. నెక్స్ట్ ఇంకొకటి పిఎం కుసుమ్ స్కీమ్, సోలార్ పంప్స్ ఫార్మర్స్ కి ఇవ్వడానికి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, కలెక్టివ్ గా రెన్యూవబుల్ కోఆపరేషన్, సోలార్ ఎనర్జీ కోఆపరేషన్ ఇంటర్నేషనల్ గా, ఉజ్వల యోజన, నేషనల్ బయో ఎనర్జీ మిషన్. సో ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి. నెక్స్ట్ గ్లోబల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఎనర్జీ సావరెనిటీలో మనం చూసుకున్నట్టయితే, జర్మనీ రెన్యూబుల్స్ నుంచి రెన్యూబుల్స్ కి షిఫ్ట్ అయింది అనమాట ఆఫ్టర్ ఫుకుషిమా మనం చూసుకున్నట్టయితే. సో రష్యన్ గ్యాస్ మీద వాటి మీద ఉన్నటువంటి హెవీ డిపెండెన్స్ వల్ల సో రెన్యూబుల్స్ లోకి షిఫ్ట్ అయిపోయింది. సో దానివల్ల డైవర్సిఫై పెరిగింది, దాని తర్వాత దాని యొక్క సావరెనిటీ కూడా పెరిగింది. అండ్ ఫ్రాన్స్ లో చూసుకుంటే 70% ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ న్యూక్లియర్ నుంచే వస్తుంది అనమాట. సో దానివల్ల ఆయిల్ షాక్స్ నుంచి కంట్రీ మీద పెద్ద ఇంపాక్ట్ అనేది పడదు. నెక్స్ట్ చైనా, ఓవరాల్ గా సోలార్ అండ్ బ్యాటరీ సప్లై చైన్స్ లో డామినేటింగ్ ద సెక్టర్. సో క్రిటికల్ మినరల్స్ కానివ్వండి, సో ఓవరాల్ చైనా టెక్నాలజికల్ సావరెనిటీ అనేది అచీవ్ చేసేసింది. అండ్ నెక్స్ట్ యూరప్, వీళ్ళు కూడా రష్యన్ గ్యాస్ మీద హెవీ రెసిలియన్స్ ఉండడం వల్ల వనరబిలిటీస్ ఎక్స్పోజ్ అవ్వడం చేత వీళ్ళు కూడా ర్యాపిడ్ గా ఎల్ఎన్జీ లోకి షిఫ్ట్ అయ్యారనమాట. అయితే వే ఫార్వర్డ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్స్ డైవర్సిఫై చేయాలి. ఓన్లీ వెస్ట్ ఏషియా మీద డిపెండెన్స్ అవ్వకుండా, దాదాపు 60% ఉంది కదా వెస్ట్ ఏషియా మీద డిపెండెన్స్, దాన్ని 40% కి తీసుకురాగలగాలి. రష్యా, యుఎస్ఏ, ఆఫ్రికా, సో ఇలాంటి డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం పర్చేజెస్ అనేవి చేయాలి. నెక్స్ట్ బూస్ట్ రెన్యూబుల్స్ అండ్ స్టోరేజ్. ఇక్కడ మనం చూసుకుంటే సోలార్, విండ్, పంప్డ్ హైడ్రో, బ్యాటరీస్, సో రెన్యూబుల్స్ లో కూడా డైవర్సిఫికేషన్ అనేది తీసుకురావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి క్రిటికల్ ఎనర్జీ మిషన్, క్రిటికల్ మినరల్ స్ట్రాటజీ, లిథియం, కోబాల్ట్, క్రిటికల్ నికెల్ ఇలాంటి క్రిటికల్ మినరల్స్ ఉంటాయి కదా గ్లోబల్ గా, వాటిని సెక్యూర్ చేసుకోగలగాలి. అండ్ ఆ తర్వాత ఎనర్జీ ఎఫిషియన్సీ, ప్యాట్ స్కీమ్ ద్వారా, ఉజ్వల స్కీమ్ ద్వారా, వీటన్నిటి వల్ల ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది సాధించాలి. అండ్ దాంతో పాటుగా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్, రూఫ్ టాప్ సోలార్, మైక్రో గ్రిడ్స్, అంటే సెంట్రలైజేషన్ కాకుండా సిస్టమ్స్ డీసెంట్రలైజ్డ్ గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కోసం సోలార్ పంప్స్ కానివ్వండి, సపరేట్ కానివ్వండి, సో ఇవన్నీ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్ ని హెల్ప్ చేస్తాయి అనమాట. అండ్ అది ఒకటి స్ట్రాటజిక్ రిజర్వ్స్. సో స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో మనము స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కడైతే ఉన్నామో ఇప్పుడు 9.5 days గా ఉంది ఇండియాకి. జపాన్ లో 180 days, యుఎస్ లో 90 days ఉందన్నమాట. సో ఈ రిజర్వ్స్ అనేది ఇంకా పెంచగలగాలి. ఎనర్జీ సావరెనిటీ అనేది నాట్ జస్ట్ అబౌట్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఇది ఎన్షూరింగ్ అఫోర్డబుల్, రిలయబుల్ అండ్ సస్టైనబుల్ సెల్ఫ్ రెసిలియంట్ ఎనర్జీ. అండ్ దాంతోపాటు ఇండియా యొక్క సావరెనిటీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఒకవేళ మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్.